ఇటువంటి వీళ్ళిద్దరు చూడండి, అసలు వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి. ఇద్దరు పిల్లలకు కూడా టీషర్ట్స్ ప్రింట్ వేసుకొని అసలు ఎంత చక్కగా దేవుని కోసం వచ్చి వాళ్ళు భారంగా సువార్త ప్రకటిస్తున్నారు. మనమంతా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవుడు ప్రాణమైనా తీసుకోవడానికి సిద్ధపడతాడు కానీ అలా మాత్రం ముక్కు నేలకి రాకడు, అలా కరపత్రికలు చించివేయడు, బైబుల్ చించివేయడు, అదంతా ఫేక్. అందుకని దయచేసి మీరంతా కూడా సువార్త ప్రకటించండి, ధైర్యంగా ప్రకటించండి. ప్రాణం పోతే ఏమవుతుంది? నీకోసం యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి దెబ్బలు తిని చనిపోయాడు, నువ్వు నేను చనిపోతే ఎంత? ప్రాణం పోతే ఆయన అక్కడ మనకి అన్నీ ఇస్తాడు. దయచేసి మీరంతా కూడా ఈ లోకానుసారం కాదు, ఆ లోకం కోసం బ్రతకండి. మీరంతా కూడా సువార్తికుల కోసం ప్రార్థించండి. మీరు సిగరెట్లు తాగడం వల్ల మీరు హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, క్యాన్సర్ని తెచ్చుకుంటున్నారు. దయచేసి మీరు బీడీ సిగరెట్లు మానండి, పరలోకానికి చేరండి. మీరు మందును మానండి, క్యాన్సర్ నుంచి విడుదల పొందండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు పాపంలో నుంచి పరిశుద్ధిలోనికి రండి. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మరొకసారి చెప్తున్నాను, మీ కులం మారదు, మీ మతం మారదు, మీ జాతి మారదు, నీ భాష మారదు. నీ మనసు మార్చుకో, నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు రక్షణలోనికి వస్తే My dear friends,
నా ప్రియ స్నేహితులారా, Very good morning all of you this morning. మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం. We are happy to tell a good news this morning. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభవార్త తెలియజేయడం నాకు చాలా సంతోషకరం. Do you know what we are going to deliver the message? మరి ఈ రోజు మీకు ఎటువంటి ప్రసంగం చెప్పబోతున్నామో తెలుసా? A great message from the God. దేవుని వద్ద నుండి వచ్చినటువంటి గొప్ప ప్రసంగం. Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, all have sinned and come short of the glory of the Lord. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. లోకం మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక సవాల్ విసిరారు. Nobody challenged so far 2025 years. 2025 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా అటువంటి సవాలు ఈ లోకానికి ఇస్తలేదు. Hey mankind, మనుషులారా, is there any sin in me? Can you prove anybody? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరన్నా స్థాపించగలరా? So far in this planet nobody proved. మరి ఇప్పటి వరకు ఈ గ్రహంలో ఎవరు కూడా మరి నిరూపించలేకపోయారు పాపం ఉందని. Jesus Christ is a man, యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా ఉన్నారు, as well as his God. ఆయన అదే విధంగా దేవుడు. Only man as well as his God is Jesus Christ only. మానవుడు అదే విధంగా దేవుడైన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనం విశ్వాసం ఉంచుదామా? If you believe, what will happen? ఒకవేళ ఆయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది? Our life will be transformed. మన జీవితాలు మార్పు చెందుతాయి. Our life will be changed. మన జీవితాలు మారిపోతాయి. Yes, we need to change our life. అవును, మన జీవితాలు మార్పు చెందవలసిన అవసరం ఉంది. According to the Bible, we have a sinful nature. బైబిల్ గ్రంథం ప్రకారం మనలో పాప స్వభావం అనేది ఉన్నది. भाइयों बहनों, నా ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, एक खुश खबर देने के लिए हम इधर आया है. మీ అందరూ కూడా ఒక గొప్ప శుభవార్త చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము. आप सुन रहे हो, मेरा बहुत धन्यवाद आपके लिए. మీరందరూ వింటున్నారు, అందరిని బట్టి మీ అందరికి వందనాలు. ये अच्छे समय है सुनने के लिए. మరి వినాల్సిన ఇది మీరు వినుటకు ఇది మంచి సమయం. ఇది आप मत सोचो ये अचानक हम सुन रहे हैं. ఏదో అనుకోకుండా మేము ఈ మాటలు వింటున్నామని మీరు అనుకోకండి. ये परमेश्वर का योजना है. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇది परमेश्वर ने आपको समय दे दिया. దేవుడు మీకు సమయాన్ని ఇచ్చాడు. परमेश्वर आपको घर में लेके आया, आप इसलिए आप सुन रहे हैं. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు కాబట్టే మీరు ఈ సమాచారాన్ని సువార్తను వింటున్నారు. आप परमेश्वर का योजना में है. మీరు దేవుని యొక్క ప్రణాళికలో మీరున్నారు. आपको मालूम है कौन रचा आपको? మరి మిమ్మల్ని ఎవరు సృష్టించారో మీకు తెలుసా? आप सोचते होगा मेरा माता पिता के द्वारा जन्म हुआ. మీరు అనుకుంటూ ఆ తల్లిదండ్రులు నేను పుట్టానని. माता पिता किसके द्वारा आया? మరి తల్లిదండ్రులు ఎవరి నుంచి వచ్చారు? उनका माता पिता के द्वारा आया. మరి వారి తల్లిదండ్రుల నుంచి వచ్చారు. ये सारे चीज परमेश्वर से हम आया है, सारे मानव जाति. మరి సర్వ మానవాళి మొత్తం కూడా దేవుని యొక్క నుండి వచ్చింది. परमेश्वर एक बात कह रहे हैं, దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, ఏ మానవ లౌట్ కి मेरे पास आ जाओ. నరులారా తిరిగి నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఏ మానవ लौट के मेरे पास आ जाओ. నరులారా తిరిగి నా యొద్దకు రండి. हम परमेश्वर से आया है, మనము దేవుని యొద్ద నుండి వచ్చాము, परमेश्वर के पास जाना है. తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. अपने आप नहीं जा सकते हैं. మనంతటిగా మనం వెళ్ళలేము. क्यों? ఎందుకు? पापी इंसान पवित्र परमेश्वर को पहुंचना नामुमकिन है. పాప స్వభావంతో ఉన్నటువంటి మనుషుడు పరిశుద్ధులైన దేవుని వద్దకు చేరలేడు. स्वर्ग राज्य में कोई पापी नहीं होते हैं. పరలోక రాజ్యంలో ఎటువంటి పాపులు అనే వాళ్ళు ఉండరు. అక్కడ संत लोग होते हैं. అంతా పరిశుద్ధులే ఉంటారు. आप संत नहीं है, मैं संत नहीं हूँ. మరి నీవు నేను మనం పరిశుద్ధులం కాదు కదా. इसलिए हमको चाहिए आपसे निकालने के लिए एक व्यक्ति चाहिए. మరి అందుని బట్టే మన పాపాలు తీసివేసి ఒక వ్యక్తి మనకు అవసరమే అన్నాడు. पाप निकलने के लिए पवित्र खून चाहिए. పాపాలు తీసివేయడానికి పరిశుద్ధ రక్తం కావాలి. भेड़ बकरे के खून के द्वारा हमारे पाप शुद्ध नहीं होते हैं. మేకల యొక్క గొడ్ల యొక్క రక్తం ద్వారా మన పాపాలు శుద్ధి చెందవు. फिर कैसे निकल सकते हैं पाप? ఏ విధంగా ఈ పాపాలు తీసివేయబడతాయి? आपका मजदूरी मृत्यु है. మరి పాపం వల్ల వచ్చే జీతం మరణము. मृत्यु में भेजने के लिए परमेश्वर आपको नहीं रचा. అయితే దేవుడు నిన్ను మరణానికి అప్పగించడానికి నిన్ను సృష్టించలేదు. आपको मेरे को रचा परमेश्वर का समुद्र में बैठने के लिए. దేవుని సన్నిధిలో నీవు నేను కూర్చుండటం కొరకే దేవుడు మనల్ని సృష్టించాడు. మరి బైబిల్ కు సంబంధించిన మాటలు
మత్తయి పుస్తకం ఇది. This is regarding Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన పుస్తకం ఇది. If you read, మీరు ఈ పుస్తకం చదివితే you will not be same again. మీరు పాత వ్యక్తిగా మళ్ళీ ఉండరు. If you read this Bible, ఒకవేళ మీరు ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే, if you follow the word of God, మీ దేవుని వాక్యాన్ని మీరు వెంబడిస్తే you will not be same again. మీరు పాత వ్యక్తిగా మళ్ళీ ఉండరు. You will be changed. మీలో గొప్ప మార్పు అనేది You will be transformed. మీరు మార్చబడతారు. You will see in a new life. మీకు నూతన జీవితాన్ని మీరు చూస్తారు. The moment you believe in this Christ, ఏ క్షణమైతే మీరు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారు, you get a transformation life in your జీవితంలో గొప్ప మార్పు అనేది మీకు సంభవిస్తా ఉంది. Once we are also not following Christ, ఒకప్పుడు మేము కూడా యేసుక్రీస్తుని తెలవని వారిగా, వెంబడించిన వారిగా ఉన్నాము. once we are away from the Lord, ఒకప్పుడు మేము దేవునికి దూరస్తులుగా ఉన్నాము. God touched us. దేవుడు మమ్మల్ని ముట్టాడు. God taught us. దేవుడు మాతో మాట్లాడాడు. God spoke to us. దేవుడు మాతో మాట్లాడాడు. We obeyed Him. మేము ఆయనకు లోబడ్డాము. We followed Him. ఆయన మేము వెంబడించాము. We prayed to Him. ఆయనకు మేము ప్రార్థించాము. The moment we speak to Him, ఎప్పుడైతే మేము ఆయనతో మాట్లాడటం అనేది ఆరంభించామో, the moment we prayed, ఎప్పుడైతే మేము ప్రార్థించామో, God started to speak with us. దేవుడు మాతో మాట్లాడటానికి ఆరంభించాడు. He is the God who speaks to you. మాట్లాడే దేవుడై ఉన్నాడు. He is the God who talks with you. ఆయన మీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. He is the God to give you great life. ఆయన గొప్ప జీవితాన్ని అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. Shall we have those blessings? ఆశీర్వాదాలు మనం పొందుకున్నామా? My dear friends, it's a good news. ఆ స్నేహితులారా, ఇది మీ అందరికీ ఒక శుభవార్త. వారు చాలా మంచి పనులు చేశారు. Because the feet of the man. పాదాలను పట్టుకుంటున్నారు. My dear friends, స్నేహితులారా, I request you to pass the feet of the Lord Jesus Christ. నేను మీకు మనవి చేసుకునేది ఏంటంటే, మీరు మనుషుల పాదాలు కాదు, దేవుని పాదాలు పట్టుకోండి. Again I say, my dear friends, మళ్ళీ చెప్తున్నాను నా స్నేహితులారా, pass the feet of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకోండి. He will bless you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Not only blessing, ఆశీర్వదించడం మాత్రమే కాదు, He will give eternal life. నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. He will forgive your sins. నీ పాపాలు క్షమిస్తాడు. He will give you great salvation. ఆయన గొప్ప రక్షణ ఇస్తాడు. You can be His son. ఆయన కుమారుడుగా మీరు ఉండవచ్చు. Can a man become a son of God? మనుషుడు దేవుని కుమారుడుగా మారచ్చా? It's impossible. అది అసాధ్యం. It's possible through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అది సాధ్యము. That's why I request you to believe on Jesus Christ. కాబట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి. Follow Jesus Christ. ఆయన వెంబడించండి. My dear friend, it's a great opportunity for you this morning. ఉదయకాల సమయంలో నా స్నేహితులారా, ఇది మీకు ఒక గొప్ప అవకాశము. Thank you so much. అందరికి కూడా వందనాలు. బ్రహ్మణచున్నాడు నిన్ను ప్రభు యేసు, బ్రహ్మణచున్నాడు నిన్ను ప్రభు యేసు, వంచతన కరము చాపి బ్రహ్మణచున్నాడు, వంచతన బ్రహ్మణచున్నాడు. ఎటువంటి శ్రమలందేనో ఆదరణానికి చునని, ఎటువంటి శ్రమలందేనో ఆదరణానికి చునని, గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులు నింపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులు నింపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతన కరను చాపి కలయదులను స్వస్థపరచుటకై, సన్యాసులు వెళ్ళాలో బలను నీకిచునని, సన్యాసులు
लोगों। యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నామండి. यीशु मसीह के नाम में आपको धन्यवाद कहना चाहता हूँ। యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి మొదటిసారిగా వచ్చారండి. जब यीशु मसीह इस पृथ्वी पर पहली बार आया, ఆయన ఎందుకోసం వచ్చారంటే మన పాపాల కోసమే ఆయన వచ్చారండి. यीशु मसीह क्यों आया? हमारा पाप के निमित्त इस धरती में आ गया। ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా పాపం లేని మనుషుడు ఎవరు లేరండి. इस पृथ्वी में कोई मनुष्य है जिसका अंदर पाप नहीं है। మనం ఎంత ప్రయత్నించినా కూడా పాపం అనేది చేస్తూనే ఉంటాము. जितना भी कोशिश करो हम पाप करते रहते हैं। అబద్ధం కూడా పాపమే అండి బైబిల్ ప్రకారం. बाइबल के अनुसार झूठ बोलना भी पाप है। మనం అబద్ధం ఆడకుండా ఏ మానవుడు ఉండలేడు కదండి. बिना झूठ बोलने का रह सकते। అందుకని యేసు ప్రభు వారు మన పాపాలన్నీ క్షమించడానికి ఆయన వచ్చారండి. इसलिए यीशु मसीह इस धरती में आया हमारा पापों को क्षमा करने के लिए। యేసు ప్రభులో ఏ పాపము లేదండి. यीशु मसीह के अंदर कोई पाप नहीं है। అలా అయితే ఆయన ఎందుకు కలవరి శిలువలో మరణించాల్సి వచ్చింది? यीशु मसीह क्यों कलवरी क्रूस पर मारा गया? ఆయన మన పాపాల నిమిత్తమే ఆయన శిలువలో మరణించారు. हमारा पाप का निमित्त यीशु मसीह क्रूस पर मारा गया। మన పాపాల కోసం మనం శిలువ వేయబడాలండి. हमारा पाप का निमित्त हम मरना था, కానీ మన పాపాల కోసం ఆయన చనిపోయారండి. हमारा पापों के लिए यीशु मसीह मारा गया। ఆయన చనిపోవడం మాత్రమే కాదు కానీ 3 రోజుల్లో తిరిగి లేచారండి. मरना ही नहीं, मरने के बाद तीसरे दिन में जी उठा है। ఆయన మరణాన్ని గెలిచిన దేవుడండి. यीशु मसीह मृत्यु का ऊपर जय पाया है। ఆయన మరణించి కోరుకునేది కూడా అదే అండి. మనం కూడా జీవించాలనేది ఆయన కోరుకుంటారు. यीशु मसीह चाहता है हम भी जीना है, नहीं मरना है पाप में। మనందరికీ ఒక ఇల్లు ఉంది కదండి. हम सबको एक घर है, అలానే మన ఆత్మకు కూడా ఒక ఇల్లు ఉందండి. हमारा आत्मा को भी एक घर है। మన ఆత్మ అనేది మన ఇంటికి చేరాలంటే మనలో పాపం ఉండకూడదండి. हमारा आत्मा परमेश्वर के घर जाना है तो हमारा अंदर पाप नहीं होना चाहिए। మనం పరిశుద్ధంగా మార్చబడాలంటే మన వల్ల हम అవ్వదండి. संत लोग होना, पवित्र लोग होना, धार्मिक जन बनना, అది మన వల్ల అవ్వదండి. ये हमसे नहीं हो सकता है। అది ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. वो कैसा हो सकता है? అది యేసు ప్రభు ద్వారా మాత్రమే అవుతుంది. वो यीशु मसीह के द्वारा हो सकता है। ఆయన భూమి మీదకి వచ్చింది కూడా అందుకేనండి. यीशु मसीह इस पृथ्वी पर आया, इसी का कारण आ गया है। పాపుల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. पापी लोगों को संत बनाने के लिए यीशु मसीह इस धरती में आया है। అందుకే మేము చెప్తున్నాం యేసయ్యని నమ్మండి. इसलिए हम कह रहे हैं यीशु मसीह पर विश्वास करो। మీ పాపాలను ఒప్పుకోండి. हमारा पापों को मान लो, అప్పుడు మీరు క్షమించబడతారు. आपको क्षमा हो जाएगा पापों का निमित्त। బైబిల్ ప్రకారం ఇలాగ ఉంటుందండి. పాపులందరూ बाइबल के अनुसार कैसा इस तरह कहते हैं, పాపులందరికీ ఒక ఇల్లు ఉందంటండి. पापों के सबको एक घर है, అదే దాన్ని నరకం అంటారండి. उसको बोलते नरक है। ఒకవేళ మనం పాపంతోనే చనిపోయినట్లయితే अगर पाप में मर जाए तो నరకానికి వెళ్తామండి. नरक जाएंगे। అందుకే చెప్తున్నామండి इसलिए कहता हूँ యేసయ్యని నమ్ముకోండి. यीशु मसीह पर विश्वास करो, మీరు రక్షించబడతారు. आप उद्धार पाएगा। పరలోకానికి చేర్చబడతారు. हाँ, स्वर्गराज जाएंगे। భూమి మీదకి వచ్చిన యేసయ్య అందుకోసమేనండి. यीशु मसीह पृथ्वी पर इसी के कारण आ गया है। మనం యుగ యుగాలు మరణించడం కోసం ఆయన రాలేదండి. युगान युगान मरने के लिए नहीं आया, हमको मरण देने के लिए नहीं आया, ఆయన జీవి చేయడానికి వచ్చాడండి. जीवन देने के लिए यीशु मसीह आया। అందుకే బైబిల్ ఇలా ఉంటుందండి. इसलिए बाइबल इस तरह कहते हैं, యేసు నేనే మార్గమును, यीशु मसीह ने कहा मैं ही मार्ग हूँ, నేనే సత్యమును, मैं सच हूँ, నేనే జీవమును. मैं जीवन हूँ। ఈ మార్గం ఎక్కడికి వెళ్తుందని మీరు అనుకో. ये मार्ग कहाँ जाएंगे? ఇది పరలోక రాజ్యానికి చేరుతుంది. स्वर्गराज पहुँचेगा ये मार्ग। సత్యం అంటే ఏంటని మీరు అనుకోవచ్చు. सत्य क्या होता है? అబద్ధం ఆడందే సత్యం అండి. अब झूठ ना बोले तो वही सच होता है। అందుకే చెప్తున్నామండి इसलिए कह रहा हूँ యేసయ్యని నమ్ముకోండి. यीशु मसीह पर विश्वास करो। యేసే జీవం అని చెప్పారండి. यीशु मसीह जीवन है, ఆయన నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. अनंत जीवन देने के लिए यीशु मसीह धरती में आया। ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో जो कोई यीशु मसीह पर विश्वास करते हैं వారందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు. वो सब अनंत जीवन मिलेगा, मोक्ष मिलेगा। మా ప్రయాస కూడా అదేనండి. हमारा प्रयास भी यही है। మీరందరూ కూడా మాతో పాటు నిత్య జీవంలో ఉండాలనేది. आप भी मेरे साथ अनंत जीवन पाने के लिए आपको बुला रहे हैं। అందుకే మీకు చెప్తున్నాం మరలా మీరు యేసయ్యని నమ్ముకోండి. इसलिए बोल रहा है यीशु मसीह पर विश्वास। ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. I'm happy to be here. నేను ఇక్కడ ఉండటానికి ఎంతో సంతోషిస్తా ఉన్నాను. I'm happy to see all your beautiful faces this morning. అందరి
సుందరమైనటువంటి ముఖాలు చూడటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. Do you know who gave the beauty of your nature? ఈ యొక్క సుందరమైనటువంటి ప్రకృతికి ఈ యొక్క అందాన్ని ఎవరు ఇచ్చారో మీకు తెలుసా? My dear God, Jesus Christ gave you this beautiful. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క సుందరత్వాన్ని ఈ సృష్టికి ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. You are a beautiful man, beautiful woman in the sight of the Lord. మీరందరూ కూడా దేవుని దృష్టిలో బహు సుందరమైనటువంటి వారు. That's why I request you to follow the God. అందుకే నేను మీ అందరినీ కూడా దేవునిని అనుసరించాలని కోరుకుంటున్నాను. God said, దేవుడు చెప్పాడు, all have sinned and come short of the glory of the Lord. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అని. According to the Bible, పరిశుద్ధ గ్రంథము చొప్పున you and me are sinners. మీరు నేను అందరము కూడా పాపులమై ఉన్నాము. What is the result of sin? పాపం వల్ల వచ్చే ఫలితం ఏంటి? Death. మరణము. What is the death? మరణం అంటే ఏంటి? That is eternal death. అది నిత్యమైనటువంటి మరణము. I am not talking about the physical things this morning. ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రకృతి సంబంధమైనటువంటి వాడి గురించి మాట్లాడడానికి రాలేదు, కానీ You have a job, silver, gold, everything. మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఉన్నాయి, సమస్తమైనటువంటి ధననిధులు ఉన్నాయి. I don't want to tell all those things. కానీ వీటన్నిటి గురించి చెప్పడానికి ఇక్కడ లేము. I want to tell one thing which you are lacking. God. ఈ ఉదయకాల సమయంలో నిజమైనటువంటి దేవుని గురించి చెప్పడానికి మీ మధ్య వచ్చాము. You want to hear? మీరందరూ వినాలనుకుంటున్నారా? Thank you for listening my voice. ఈ యొక్క మాటలు వింటున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు. These words are not from me. ఈ మాటలు నా నుండి వచ్చినాయి కాదు, కానీ God compelled me to tell all these things. దేవుడు నన్ను ప్రోత్సహించడానికి ద్వారా మీ అందరికీ చెప్పడానికి ఇక్కడ ఉన్నాము. God said. దేవుడు చెప్పారు, Jesus said. యేసు ప్రభువు వారు ఇలా ఉన్నారు, I am the way. నేనే మార్గాన్ని అని. I am the way means నేనే మార్గాన్ని అని అంటే there is no other way. ఇంకా వేరే మార్గం లేదు అని. I am the way means నేనే మార్గాన్ని అని అంటే it leads to God. నా దేవుని దగ్గరికి తీసుకుని వెళుతుంది. I am the way means నేనే మార్గాన్ని అని అంటే it leads to heaven. పరలోక రాజ్యంలోనికి చేర్చుతుంది. Jesus said, I am the way. యేసు ప్రభువు వారు నేనే మార్గాన్ని. If you go that way, మీరు ఆ మార్గం గుండా వెళితే you reach eternity. మీరు నిత్యత్వంలో ప్రవేశిస్తారు. The holy God became a man. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చారు. Why he came? ఎందుకు ఆయన ఈ లోకానికి To వచ్చారు? save you, to save me, my dear friend. మిమ్మల్ని నన్ను అందరినీ రక్షించడం కోసం. Can we get the salvation? మనకు ఈ రక్షణ కావాలా? We need salvation. మనకు రక్షణ కావాలి. I need salvation. నాకు రక్షణ కావాలి. If you don't have salvation, what's the result? మీకు మనకు రక్షణ లేకపోతే దాని వల్ల వచ్చే పర్యవసానం ఏంటి? Death. మరణము. Death. మరణము. Hellfire. నిత్య నరకాగ్ని. To escape hellfire, what to do? ఈ నరకాగ్నిని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? Believe Lord Jesus Christ. యేసు ప్రభువుని నమ్మాలి. నడిపింపులేక కృషించెను తప్పిపోయిన కొన్ని గొర్రెలు. నడిపింపులేక కృషించెను తప్పిపోయిన కొన్ని గొర్రెలు. క్రీస్తు రాజ్య నిర్మాణముకై కదలి రావనేడు. క్రీస్తు రాజ్య నిర్మాణముకై కదలి రావనేడు. కదలి రావనేడు. సువార్త సేవలో జీవితమన్నది ఒక్క మారిగా గతించిపోవును ఏనాడో. జీవితమన్నది ఒక్క మారిగా గతించిపోవును ఏనాడో. నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా? నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా? నీకు తెలియగలదా? సువార్త సేవలో
यीशु मसीह के पैर पकड़ो, यीशु मसीह से बात करो, ये भी आपसे बात करेगा। इस्राएल कहो, मेरा जिंदगी में आ जाओ, मेरी जिंदगी खराब हो गया है, आज के रास्ते में जा रहा है, आज का मजदूर పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ, చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని, రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు
పంటను కోయుటకు. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? ఒకే ఒక సిలువ కార్యము ద్వారా జన్మ కర్మ పాపము నుంచి విడుదల పొందుతారు. ఇది ఉచితమైనటువంటిది, ఇది ఫ్రీ గిఫ్ట్. మనము ఏమి ప్రయాసపడ అవసరం లేదు. మన ధనం కోరుకోవట్లేదు, మన డబ్బు కోరుకోవట్లేదు, మన బంగారం కోరుకోవట్లేదు. మనం ఒకే ఒక్క మాట, మనం జన్మ కర్మ పాపం మన మీద ఉన్నది. ఆ పాపం విడిపించబడాలని అంటే ప్రభు అయిన యేసయ్య నేను పాపి నన్ను క్షమించని ఎవరైతే మరి పలుకుతారో వారికి ఆ రక్షణ భాగ్యం ఇవ్వబడుతుంది. ఈ లోకంలో గమనించండి, దేవుని యొక్క దయ పొందాలని, మోక్ష భాగ్యం పొందాలని మానవులు అనేక రకములుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అయితే మానవుడు చేయవలసింది ఏదీ లేదు. ఒకే ఒక్క మాట, చాలా సులువైనది, తేలికైందే దేవుడు మన ముందు ఉంచాడు. ఏంటి అని అంటే, నేను పాపిని నన్ను క్షమించని ఒకే ఒక మాట పలకగలిగితే ఆ ఒక్క మాటే మనల్ని దేవుడు ఎవరో తెలుసుకునేలాగా చేస్తుంది. దేవుని మార్గంలో మనము ఈ లోకంలో ఎలా జీవించాలో తెలుసుకోగలుగుతున్నాం. సాటి మానవుని ఎలా మన ప్రేటువంటి యేసుక్రీస్తులో ఉన్నది. ఈ మహాపట్టణంలోనికి వచ్చినటువంటి నా జీవితంలో ఒక్క దినమున గమనించండి, మరి ఇదే హైదరాబాద్లో భోజనం లేక త్రాగుబోతుగా గమనించండి ఎన్నో చెడు వ్యసనాలకి బానిసై ఉన్నాను. అయితే నేను ఏనాడు కూడా యేసుప్రభువు అంటే ఇష్టపడేవాడిని కాదు. అయితే అలాంటిది గమనించండి, ఒక దినమున ఒక సహోదరి నన్ను పిలిచింది. నాకు ఇష్టం లేకపోయినా, ఇష్టం లేకుండా నేను ఈ మాటలు విన్నాను. కానీ ఆ రోజే దేవుడు నా జీవితంలో రెండు కార్యాలు చేస్తాడు. ఒకటి, అదే రోజున 12-13 సంవత్సరాల నుండి సిగరెట్, తాగుడు, సినిమా, పేకట అన్ని చెడు అలవాట్ల నుంచి దూరపరిచాడు. అంటే ప్రభు మనకు విడుదలిచ్చే దేవుడు, ప్రభు మనకు రక్షణ ఇచ్చే దేవుడు, ప్రభు మనకు పాప క్షమాపణ ఇచ్చే దేవుడు. నేను ఏ ప్రయాసపడి పొందలేదు. నేను గమనించండి, నేను ఏ యొక్క మరి ప్రయత్నం చేసి నేను పొందలేదు. కానీ ముఖ్యంగా ఆయన దయ వలన అందుకునే గమనించండి, మనం దేవుణ్ణి మనము ఆయన్ని స్థుతించగలుగుతున్నాం, ఆయన్ని కొనియాడగలుగుతున్నాం. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఆయన ప్రభు అయినటువంటి యేసయ్య సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను అందరినీ కూడా ప్రేమించే దేవుడు. నన్నెంతగా ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. సర్వలోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి అందరికీ గమనించండి, ఆహారం ఇస్తున్నాడు ఆయన నీరు ఇస్తున్నాడు దాహానికి. గమనించండి, కరోనా టైంలో ఆక్సిజన్ పీల్చుకోలేక
గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి లక్షల బిల్లు కట్టి ఆక్సిజన్ తీసుకున్నాం. కానీ మనం జీవించినంత కాలం ఉచితమైనటువంటి గాలి, ఆయన నీరు. గమనించండి, ఈ లోకంలో నేను కష్టపడుతున్నాను, నా చెమట నేను తింటున్నానని చాలా మంది చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ గమనించండి, మన దాహం చెప్పాలంటే నీరిచ్చేది ఆయన, మనం బతకాలంటే ప్రాణవాయువు ఇచ్చేది ఆయన. గమనించండి, ఆయన ఉచితమైనటువంటి ప్రేమ ద్వారా మనం బ్రతుకుతున్నాం. అయితే ఆయన ఎవరిని కూడా ఆయన తృణీకరించే దేవుడు కాదు. సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడు, సర్వ మానవాడిని ప్రేమిస్తున్నాడు. అందుకనే ఈ లోకంలో గమనించండి, మనందరం సమృద్ధికరమైన ఆహారం మనం తింటున్నాం, మనం జీవిస్తున్నాం, మనతో అన్ని విషయాల్లో కూడా మనము ఆయన బ్రతుకుతున్నామనంటే కేవలం ఆయన దయ, ఆయన ప్రేమ. చూడండి, ద్వేషించే వారున్నా లేకుంటే గమనించండి, ఆయన్ని ఇష్టపడకపోయినా ఆయన అందరినీ ఇష్టపడుతున్నాడని దాని గురించి అదే. అందరికీ కూడా ఆయన నీరు ఇస్తున్నాడు, అందరికీ ఆహారం ఇస్తున్నాడు, అందరికీ కూడా వసతిగా ఈ భూమిని ఇచ్చాడు. గమనించండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే ప్రభువైనటువంటి యేసయ్య, ఆయన ప్రేమమయుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన తండ్రి ప్రేమతో ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాడు. అనేక కుటుంబాల్లో త్రాగులు, చెడు వ్యసనాలు బానిసైపోయి కుటుంబాలు ప్రేమవుతున్నాయి. గమనించండి, మనిషికి హానికరంగా మారాడు. గమనించండి, అలాంటి పరిస్థితులు లోపల తప్పు చేస్తే లోపల శిక్ష విధిస్తారు, కానీ యేసయ్య దేవుడు ఏ శిక్ష విధించలేదు. ఏ తప్పు మీ మీద మాత్రమే పెడుతున్నా ప్రకారం ఆ చెడు నుంచి మంచి జీవితం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో ఒక గొప్ప మార్గాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ ఉదయకాలము ప్రభువైనటువంటి యేసయ్య తెలిపే మార్గం ఏంటో తెలుసా? యేసయ్య గురించి తెలిపినటువంటి సత్యం ఏంటో తెలుసా? ఆయన మనకు ఒక మార్గము చూపిస్తున్నాడు. ఆయన ఒక మంచి మార్గం, మనకు మంచి ద్వారం మనకు తెరవబడింది. మన జీవితాలు ఎవరైనా సరే ప్రభువైన యేసయ్య నేను పాటినంటే ఆయన మనకు ఒక క్రొత్త జీవితాన్ని బహుమానిస్తాడు. ఆ జీవితాన్ని గమనించండి, ప్రతి చెడు నుంచి విడిపించబడతారు, సాటి మనిషిని ప్రేమించేవారు ఉంటారు, సృష్టికర్తల దేవుడైనా తెలుసుకుంటారు. ఆయన గమనించండి, మనం ఈ లోకంలో జీవితం తాత్కాలికమైనది, కొంతకాలం. ఆ తర్వాత పొందాలంటే ప్రభువైన యేసయ్య నేను పాపినని జన్మ కర్మ పాపములు ఒప్పుకుంటే ఆయన ఉచితంగా ఆయన మన కొరకు మన శిక్షను అనుభవించి మనకు ఉచితంగా ఆయన ఈ రక్షణ భాగ్యం ఇవ్వాలని ఆ మార్గాన్ని ఉదయకాల సమయంలో ఒక శుభవార్తగా, ఒక సత్య మార్గం దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మీ అందరికీ శుభాభివందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కొరకు ఒక శుభవర్తమానం తీసుకొని వచ్చాము. శుభవర్తమానం ఏమిటంటే, ఈ మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు ఆలకించండి. శుభవర్తమానం ఏంటంటే, మన కొరకు ఈ భూమి మీద ఎవరైనా స్నేహితుడు అనేవారు ఉంటే, చాలా మంది అంటారు ఇతను నా బెస్ట్ ఫ్రెండ్, ఈయన నా మంచి స్నేహితుడు అంటారు. చాలా మంది ఏమవుతారంటే, మీ కొరకు మీ ఫ్రెండ్స్గా వచ్చింది, అరే నీ కొరకు ప్రాణమైన ఇస్తాను నేను, అమ్మ నీ కొరకు ప్రాణమైన ఇస్తాను అని చెప్తారు. కానీ ఎవరైనా అలా ప్రాణం ఇవ్వడం మీ ఫ్రెండ్స్ని ఎవరైనా చూసారా? ఈ లోక స్నేహం అనేది దేనికి మనకి పనికిరాదు. కానీ మీరు ఆలోచించినట్లయితే అలా ప్రాణం పెట్టిన వారు ఎవరైనా మనుషులు ఉన్నారా అని ఆలోచిస్తే కేవలం మనకి యేసుక్రీస్తు మాత్రమే కనబడతాడు. మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా ఎవరు కూడా మనిషి కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు. వారంతా వారు చనిపోయారు, కానీ ఎవరు కూడా మనిషి కొరకు ప్రాణం పెట్టేవారు లేరు. చాలా మంది చెప్తుంటారు నీ కొరకు ప్రాణం పెడతా అని. ప్రాణం పెట్టే అంతగా ప్రేమిస్తున్నా అని చెప్తారు తప్ప ఎవరు ప్రాణం పెట్టలేదు. అలా మనం ఒక్కసారి చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే మన చరిత్రలోనే ఇంతవరకు ఎవరు లేరు అలాగా. అయితే యేసు ప్రభు వచ్చేసి మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన పరిశుద్ధమైన మనిషి, పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనుషులు ఎలాగ పరిశుద్ధంగా జీవించాలి అనే విషయాన్ని మనకి బోధించి వెళ్ళాడు. ఆయన గురించి మీరు చదివినట్లయితే ఇక్కడ వీళ్ళు ట్రాక్స్ పంచి పెడుతున్నారు, కాగితంలో కానీ బైబిల్లో కానీ చదవని చెప్తారు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధత గురించి తెలుసుకోండి. మనం కూడా అలా పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా పరిశుద్ధంగా జీవించడం వల్ల ఇహలోకంలో మనం సంతోషంగా జీవించవచ్చు, ఇహలోకంలో మన ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఆ ఆశీర్వాదాలకి కేవలం అంతేనా అంటే అంతకంటే అత్యున్నతమైనది మనకి మీ శరీరంలో అందరికీ తెలుసు, శరీరం మట్టితో తయారు చేయబడిందని సైన్స్ కూడా నిరూపించింది. శరీరం మట్టితో తయారు చేయబడిందని. ఎన్నో ఖనిజాలు మనలో ఉన్నాయి. ఐరన్ మన శరీరంలోకి ఎలా వచ్చింది మీరు ఒకసారి గమనించినట్లయితే
చూసినట్లయితే మనకి భూమి మీద ఐరన్ ఉంది, అలాగే మన శరీరంలో ఐరన్ ఉంది. అలా ఎలా వచ్చింది అంటే దేవుడు మట్టితో తయారు చేశారని బైబిల్లో చెప్తున్నాడు. మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకి చావు లేదు, ఆత్మకి మరణం లేదు, ఆత్మని ఎవరు చంపలేరు. కానీ ఆత్మని కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మని హింసించవచ్చు, కానీ ఆ ఆత్మకి మాత్రం మీరు ఆలోచించండి. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఆలోచించుకోవాలి మనము. ఆ ఆత్మ మనకి పరలోక రాజ్యానికి వెళ్తుందా, నరకానికి వెళ్తుందా అని. పాపం చేసి మనం జీవించి ఒకవేళ చనిపోయినట్లయితే శరీరం భూమికి చేరుతుంది, ఆత్మ మాత్రం నరకానికి వెళ్తుంది. అక్కడ అగ్ని ఆరుదు, పురుగు చావాలని బైబిల్ చెప్తుంది. సో బైబిల్ చెప్పిన కాలం చూస్తే మనము పాపం లేకుండా జీవించినట్లయితే. గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభవందనాలు. దిస్ మార్నింగ్ వి హావ్ కమ్ హియర్ విత్ ఎ గ్రేట్ న్యూస్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక గొప్ప వార్తను మీ ముందుకు తీసుకొస్తున్నాము. దిస్ గ్రేట్ న్యూస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. ఈ గొప్ప వార్త ఏంటి అంటే నిత్యత్వం గురించి, నిత్య జీవితం గురించి. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవితం అంటే ఏంటండి? వి నో దట్ ఎవ్రీ హ్యూమన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ విల్ డై వన్ డే. మనందరికీ తెలుసు ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మనుషులు కూడా ఒకరోజు చనిపోతారు అని. అండ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ది డెత్? అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నమ్మినా నమ్మకపోయినా our spirit man has to go to one of these two places, that is eternal hell or eternal heaven. మనలోని యొక్క ఆత్మ రెండే రెండు మార్గాల్లో వెళ్ళగలుగుతుంది. ఒకటి పరలోక రాజ్యము, రెండు నిత్య నరకము. Yes. The word of God says that we are travelers in this world. పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది, మనందరం కూడా యాత్రికులము అని ఈ లోకంలో. We may live up to 70 years or 80 years. మనము ఒక 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తాం. After that we have to leave this world. ఆ తర్వాత మనం ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టాల్సిన వారమై ఉన్నాం. Whether you like it or not, it is going to happen. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఖచ్చితంగా జరుగుతుంది. So అందుకే God is holy, దేవుడు పరిశుద్ధుడు, and a sinful man cannot go to the holy God. కానీ పాపపు స్వభావంతో ఉన్న మనిషి ఆ యొక్క పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వెళ్ళలేరు. God is holy, same time he doesn't compromise with his holiness. దేవుడు పరిశుద్ధుడు, అలాగే అదే సమయంలో తన యొక్క పరిశుద్ధతను గురించి ఏమాత్రము కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. Yeah. So God wants us to be with him forever and ever. అందుకే దేవుడు మనందరినీ కూడా తనతో పాటు నిత్యము ఉండాలని కోరుకుంటున్నారు. He knows that we cannot come to him by our own. ఆయనకు తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళాలని. That is why creator God has become man and he came to this world. His name is Jesus Christ. అందుకే ఈ లోకాన్ని సృష్టికర్త ఈ లోకానికి వచ్చారు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. Yeah, Jesus Christ came into this world. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. He lived a sinless life. ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారు. Can anybody find fault in me? ఎవరైనా నాలో పాపాన్ని చూడగలరా అని. Such a holy God has become our sin ransom on the cross. నిజమే, అంతటి పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక ఆయన తన యొక్క ప్రాణాన్ని సిలువలో పెట్టారు. See, when someone dies, చూడండి, ఎవరైనా చనిపోతే the doctor gives report డాక్టర్ ఈ విధంగా రిపోర్ట్ ఇస్తారు that this fellow has died with so and so cause. ఈ యొక్క కారణం చేత ఈ యొక్క మనుషుడు చనిపోయాడు అని. Do you know what is the reason of Christ's death? కానీ మీ అందరికీ తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయారు అని? The reason of Christ's death is love. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు మనందరిని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన చనిపోవడానికి కారణము ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. Yes, the Bible says God so loved the world, he gave his only begotten son Jesus Christ. అవునండి, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. He loved us, that is why he has given us. అందుకే ఆయనను మన కొరకు ఇచ్చారు. So, అందుకే my dear friends, ప్రియమైనటువంటి స్నేహితులారా, the same Jesus who came to this world 2025 years back, ఎవరైతే 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చారో, the same Jesus has come to you this morning as the word of the living God. ఆయన యేసు ప్రభువారు ఆయన ఈ రోజు మన మధ్యకు వచ్చారు. Yes, he came again to you as the word of the living God. అవును, ఆయన మన మధ్యకు తన యొక్క వాక్యం ద్వారా వచ్చారు. So this is the day of salvation. ఈ యొక్క దినమే రక్షణ దినము. This is the day that the Lord has made. ఈ యొక్క దినాన్ని దేవుడు మనందరికీ ప్రేమించి ఇచ్చారు. So please do not neglect this great salvation. కాబట్టి ఈ యొక్క రక్షణను దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. How pathetic it would be if you neglect this great salvation this morning, my dear friends. ఈ యొక్క రక్షణ దినాన్ని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలుసండి. Don't take that people are listening to our words and me. మీ అనుకోవద్దు ఈ యొక్క మాటలు ఏదో యాదృచ్ఛికంగా వింటున్నారు అని. You are in the plan of Creator God. మీరు సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు.
God so loved the world. ఎందుకంటే ప్రతి మానవుని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. He has a great plan towards human. ఎందుకంటే మానవుడు తప్పిపోయి ఉంటున్నాడు. Because every human being on this earth was gone astray. మానవుని యొక్క తపనం ద్వారా మనిషి సంతోషాన్ని వెతుకుతుంటున్నాడు. Man is searching for peace and joy. ఆ సంతోషం కావాలని ప్రతి చోట తిరుగుతూ ఉంటున్నాడు. He is going everywhere to search this peace. హృదయంలో నిండినటువంటి పాపాన్ని బట్టి, because his heart is full of sin, శాంతి కొరకు వెతుకుతుంటున్నాడు. that is why he is searching for peace. మానవుడు ప్రతి ఒక్కరు పాపి. Everyone on this earth we are sinners. ఈ పాపం నుంచి విడిపించడానికి who can deliver us from this sin? యేసు ప్రభువారు వచ్చి ఉంటున్నారు. Jesus Christ came into this world to save us from sin. దేవుడు అందరికీ ఒకడే, మనందరికీ గాలి ఒకటే. We have only one air. కానీ మానవునికి సంతోషం లేదు. But human being he doesn't have any peace in him. ఆ సంతోషం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించుతున్నాడు. To give this great peace and joy, Jesus Christ came into this world as a human being. ఆ సంతోషం కొరకే మేము కొన్ని మాటలు చెప్తూ వస్తున్నాం. Yeah, we are telling these words about this peace and joy. కేవలం మేము ఇస్తున్నటువంటి కొన్ని పుస్తకాలు అవైలబుల్ గా ఉన్నాయి, తీసుకోండి. Yeah, we have tracts with us. We have tracts with us. Come and take these tracts. మీకున్న సమయంలో, మీ కొద్దిపాటి సమయంలో చదవండి. Please read these tracts in your free time. దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. God is loving you. నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినాను, wherever you are traveling, ఆ సంతోషం నీలో కావాలంటే, if you want this joy in you, యేసు ప్రభువా, Lord Jesus, నేను పాపిని, I am a sinner. నా హృదయంలో రండి, come into my heart, నాకు శాంతి ఇవ్వండి, give me peace. ఈ రెండు మాటలు పలికితే చాలు. If you pray this small prayer, నీ హృదయంలో శాంతి నింపబడుతుంటుంది. you will receive this great peace in your heart. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you all. We have a wonderful brother with us. మన మధ్యలో ఒక అద్భుతమైన మన సోదరుడు ఉన్నారు. His name is Mallikarjun. ఆయన పేరు సోదరుడు మల్లికార్జున్ గారు. With his car he went all over the India. ఆయన తన కారులో భారతదేశం మొత్తం ప్రయాణం చేశారు. I have a privilege to walk with him, travel with him. It's a privilege to be with us today with us in Secunderabad. ఆయన సికింద్రాబాద్ లో మన మధ్య ఉండటం అనేది మా గొప్ప ధన్యతగా మేము భావిస్తా ఉన్నాం. I request him to deliver the few words. ఆయన వచ్చి ఒక రెండు మాటలు మాట్లాడాలని కోరుచున్నాము. He can encourage, he can give any word, whatever he gives will word to him. దేవుడు తనకిచ్చినటువంటి మనతో పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. ఈ ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ వాటిల్లో బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ అంటే ఏదో ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక భాషకి కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళికి దేవుడు యేసుక్రీస్తే. మీరు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తే నిజమైన దేవుడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా కులం మారలేదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా పేరు మారలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా మతం మారలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితం మారింది. యేసు ప్రభు నిజమైన రక్షకుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆకాశం అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ, భూమి మీద కానీ ఉండు దేని విగ్రహమునైనను రూపమునైనను మనం పూజింపకూడదు. ఎందుకు అంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆయన నమ్ముకుంటే మాత్రమే మనం స్వర్గానికి చేరగలం. ఈ ప్రపంచంలో మనం బ్రతికినప్పుడు మనకి చాలా కనిపిస్తాయి. మనకి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మన బంధువులంతా ఉంటారు, మన ఆస్తులు ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి. కానీ మనం చనిపోయిన మరుక్షణం ఇవన్నీ ఏమీ కనిపించవు. ఓన్లీ రెండు మాత్రమే ఉంటాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల మీకు కులం మారదు. యేసు ప్రభువుని మీరు నమ్ముకోవటం వల్ల మీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని మీరు నమ్ముకోవటం వల్ల మీ మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీ జీవితం మారుతుంది. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీకు శాంతి కలుగుతుంది. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నువ్వు చనిపోయిన తర్వాత నీకు మోక్షం దొరుకుతుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ లోకం ఏ రోజు చివరి రోజో తెలియదు.
ఏ రోజైనా మనం చనిపోవచ్చు, కానీ ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది అనారోగ్యంతో బెడ్ల మీద ఉంటున్నారు. మనం మాత్రం సజీవంగా ఉంటున్నామంటే మనకు ఆయన రక్షణ కావాలి. ఆ రక్షణ కోసమే ఇంకా దేవుడు మనల్ని బ్రతికించాడేమో. ఒకసారి ఆలోచించు మిత్రమా. రోజు ఎంతో సమయం వేస్ట్ చేస్తున్నారు, ఎన్నో అలవాట్లు మీకు కొని తెచ్చుకుంటున్నారు. మీరు సిగరెట్లు తాగటం వల్ల మీకు ఓన్లీ ఒక 5 నిమిషాలు మాత్రమే తృప్తిగా ఉండొచ్చు, కానీ మీ లోపల దేవుని ఆలయం ఉంది, దాన్ని మీరు పాడు చేస్తున్నారు. దేవుని ఆలయం అంటే ఎక్కడో లేదండి, ఒక గుడి, ఒక చర్చి, ఒక మసీద్ కాదండి. మన హృదయమే దేవుని ఆలయం. ఆయన ఆలయాన్ని మనం పాడు చేయకూడదు. మీరు సిగరెట్లు తాగటం వల్ల మీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, క్యాన్సర్ని తెచ్చుకుంటున్నారు. దయచేసి మీరు బీడీ సిగరెట్లు మానండి, పరలోకానికి చేరండి. మీరు మందును మానండి, క్యాన్సర్ నుంచి విడుదల పొందండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు పాపంలో నుంచి పరిశుద్ధిలోనికి రండి. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల, మరొకసారి చెప్తున్నాను, మీ కులం మారదు, మీ మతం మారదు, మీ జాతి మారదు, నీ భాష మారదు. నీ మనసు మార్చుకో, నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు రక్షణలోనికి వస్తే దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. ఈ భూమి మీద చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మానవుడు చేసిన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడు లేడు. అలాంటి దేవుడే ఆ మహా ఆకాశములు పట్టజాలనంత దేవుడు ఈ భూమి మీదకి మన కోసం, మన పాపాల నిమిత్తం వచ్చాడు. ఆయనే మన కోసం 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనే మన కోసం దెబ్బలు తిన్నాడు. ఆయనే మన పాపాల నిమిత్తం శిలువ మీద మరణించాడు. మరణించిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఏ ఒక్కరు కూడా చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన నాదుడు లేడు. ఒక యేసు ప్రభువు మాత్రమే 3వ రోజున లేచాడు. ఆయనే సజీవుడు. ఆయన నమ్ముకుంటేనే మనకి రక్షణ ఉంది. ఆయన నమ్ముకుంటేనే మనకి పరలోకం దొరుకుతుంది. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజైనా చనిపోవచ్చు. కానీ చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసుకోవాలి. మనం చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు, మన పిల్లలు మనతో పాటు రారు, మన ఆస్తులు మనతో పాటు రావు, మనకు కలిగినది ఏది మనతో పాటు రాదు. కానీ మనకు కలిగిన ఒక రక్షణ మాత్రమే మనతో పాటు వస్తుంది. అదే రక్షణ కనుక లేకపోతే నిత్య నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, భయంకరమైన చీకటి, పనులు కొరుకుట. దయచేసి మీరంతా యేసు ప్రభువుని నమ్ముకోండి. ఆ నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు. ఆయన నమ్ముకున్నాం. మేమంతా కూడా అనేక రకాలుగా జాబులు చేసుకునే వాళ్ళం, పనులు చేసుకునే వాళ్ళం, వ్యాపారాలు చేసుకునే వాళ్ళం. ఈ రోజు ఇక్కడ రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నామంటే మేము కూడా ఒకప్పుడు త్రాగుబోతులమే, మేము కూడా ఒకప్పుడు దొంగలమే, మేము కూడా ఒకప్పుడు వ్యభిచారులమే, మేము కూడా భయంకరమైన పాపులమే. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా జీవితాలను మార్చాడు, మా బ్రతుకులు మార్చాడు. అందుకని మాకు వచ్చిన సంతోషం మీకు కూడా రావాలని ఇవన్నీ మాటలు మీకు చెప్తున్నాం. దయచేసి మీరు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకోండి, యేసు ప్రభువుని నమ్ముకోండి. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీ పేరు మారదు, యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీ కులం మారదు, యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీ బ్రతుకు మారుతుంది, నీకు మోక్షం దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీరు చేసే పనులని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ మహాకృపను బట్టి సత్య సువార్త అనేక ప్రజలకు అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని అందరినీ నిలబెట్టి సత్య సువార్త ప్రకటించడానికి ఇచ్చిన కృపభాగ్యాన్ని బట్టి నైనా నీకు అనేక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఈ దినమున నాయన మల్లికార్జునరావు బ్రదర్ని ప్రభా ఈ రీతిగా సత్య సువార్త అందించారు తండ్రి. అనేక హృదయాలు విన్నవారందరి హృదయాలు కదిలించండి దేవా, రక్షణ కార్యములు జరిగించండి దేవా, మారు మనసును దయచేయండి ప్రభా. యేసుక్రీస్తే నిజ రక్షకుడని, సత్యమని, జీవమని, మార్గమని ప్రతి ఒక్కరూ అంగీకరించే కృపను దయచేయండి ప్రభా. అయ్యా నరకాగ్ని నుంచి తప్పించబడి రక్షణ మార్గంలోనికి ప్రవేశించడానికి, నిత్య జీవంలోనికి వారందరూ విన్నవారందరూ ప్రవేశించడానికి కృపద ఇచ్చేయండి ప్రభా. దేవాని స్తోత్రాలు. నీ వాక్యం నాయన జీవము కలిగిన మీ మాటలు నాయన మేము పంచుకుని ఉండగా దేవా ఆ వాక్యాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి హృదయంలోనైనా గొప్ప పరిశుద్ధాత్మ కార్యం, గొప్ప రక్షణ కార్యం జరిగించమని వాక్యమే దేవుడిపై ఉన్న, సత్యమైన, జీవమైన, మార్గమైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామంలో మరి సహోదరి సహోదరులకు అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. మేము ప్రతిదినము సువార్త ప్రకటిస్తూ ఉంటాము.
అయితే చాలామంది మరి బ్రదర్స్ సిస్టర్స్ తక్కువ కానీ బ్రదర్స్ సువార్త ప్రకటించాలని బయటకు వస్తున్నారు, కరపత్రాలు పంచుతున్నారు. నేను ఒకటే చెప్తాను, మీకు ధైర్యము లేకపోతే దయచేసి కరపత్రాలు ఒంటరిగా వెళ్ళి పంచొద్దండి. మీరు అలాగా మరి వాళ్ళు మతోన్మాదులు ఏదైతే వాళ్ళు బలవంతం పెడుతున్నారో దానికి మీరు లొంగి మీరు కరపత్రాలు చింపేయడము, బైబిల్స్ చింపడము, బొట్లు పెట్టుకోవడము, మరి వాళ్ళ దేవుళ్ళ పేర్లు ఎత్తడము, మోకరించి వాళ్ళు ముక్కు నేలకు రాయడము, ఇవన్నీ దయచేసి చేయొద్దండి. మీకు ధైర్యం లేకపోతే దయచేసి మీరు ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించండి. ఎందుకంటే మనమే పత్రికలం, మనమే సువార్త, మన జీవితమే ఒక సువార్త. అది చేయండి. ధైర్యం ఉన్నట్లయితే మీరు ప్రభు కోసం నిలబడగలము ధైర్యంగా అన్నట్లయితేనే మీరు బయటకు వచ్చి సువార్త చేయండి. ఒకటి. రెండవది, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని, ద రైట్ వాట్ గవర్నమెంట్ హెస్ గివెన్ అస్, ఈ రైట్ని ఎవ్వరు కూడా మన నుంచి తీయలేరు. తీస్తే మనం కోర్టుకి వాళ్ళ పైన మనం కంప్లైంట్ చేయడానికి మనకు కంప్లీట్ హక్కులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ హక్కులు మీరు తెలుసుకోండి, ధైర్యంగా ఉండగలిగితే సువార్త చేయండి. లేదా మంచి క్రైస్తవ జీవితం, పరిశుద్ధమైన జీవితం, క్రీస్తుని పోలేని జీవితం, బైబిల్ జీవితాన్ని జీవించి చూపించండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో ఒక మాట చెప్పాడు, భూమి మీద మీరు ఆస్తిని సంపాదించుకోకండి, ఇక్కడ చిమ్మెట తుప్పు పడుతుంది అన్నాడు, పరలోకంలో సంపాదించుకోమన్నాడు. కాబట్టి అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించడమే మనం పరలోకంలో సంపాదించుకునే ఆస్తి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని, మరి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని ప్రకటించడానికి మరి మీ ప్రాంతంలో మీరు అనేక మందికి తెలియజేయాలి. అదేవిధంగా ఇందాక సహోదరి గారు చెప్పినట్టు భయపడేవాళ్ళు ఎవరు కూడా దయచేసి సువార్త చేయదు. ఎందుకంటే మరి బైబిల్లో దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నారు. కాబట్టి ఆ ధన్యతని దయచేసి మీరు పోగొట్టుకోవద్దు. మరి ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని ఉపయోగించుకొని వారి మీద మనం కేసు పెట్టి చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకోవాలని పోలీసు వారిని కోరవచ్చు. కాబట్టి మరి రక్షణ సువార్త ప్రకటించే విషయంలో మీరు ధైర్యంగా ముందుకు రండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, దీన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. చాలా సంతోషం ఇక్కడ మా సహోదరులతో ఇక్కడ రావడం, వీరితో సేవ చేయడం, ఇది నా భాగ్యంగా ఎంచుకుంటున్నాను. యేసు ప్రభు ఒక గొప్ప మాట చెప్పాడు, దాన్ని గ్రేట్ కమిషన్ అని ఇంగ్లీష్లో అంటారు. గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని తెలుగులో ఉందండి. హీ హూ బిలీవ్డ్ అండ్ బ్యాప్టైజ్డ్ షల్ బి సేవ్డ్, హీ హూ నాట్ బిలీవ్డ్ షల్ బి కండెమ్డ్. అందువలన ఈ సువార్త ప్రతి క్రైస్తవుడు ప్రతి వారికి చెప్పాలి. వారికి చెప్పలేకపోతే వారు నరకానికి వెళ్తారు. మనం తప్పకుండా చెప్పవలసిన బాధ్యత దేవుడు మన హృదయాల్లో పెట్టాడు. మనం రొట్టె ద్రాక్షారసం మనం తీసుకున్న వెంటనే యేసు ప్రభు గురించి, ఆయన మరణం గురించి ప్రచురం చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఈ భాగ్యం మాకు ఇచ్చాడు. ఈ ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరైతే చూస్తున్నారో, మీరు కూడా ఈ రక్షణ సువార్తను ప్రతి ఒక్కరికి చెప్పాలి. మీరు రోజు సికింద్రాబాదు ఈ ప్రదేశాలకు రావక్కర్లేదు, మాకులాగా మైక్లో సువార్త చెప్పక్కర్లేదు. మీరున్న చోట్లనే ప్రభువా నాకు ఆ ద్వారం ఓపెన్ చేయమంటే దేవుడు ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. మీరు సువార్త చెప్పొచ్చు. మీరు ఏ విధంగా రక్షించబడ్డారో, ఆ నరకం గురించి, ఆ పరలోకం గురించి, దేవుని రాజ్యం గురించి, యేసు ప్రభు గురించి ప్రకటించే భాగ్యం మనకిచ్చాడు. ఈ ద్వారాలు ఇంకా మూయబడలేదండి, ఇంకా తెరిసే ఉన్నాయి. మూసే లోపల ఈ ద్వారాలు ఒక రోజు మూయబడతాయి. ఇండియాలో కూడా ద్వారం మూయబడుతుంది, సువార్త చెప్పే ద్వారం మూయబడుతుంది. అది మూయబడక ముందే మనం ఈ సువార్త చెప్పాలని నా విజ్ఞాపన. ఇలా చేయడానికి నా కోసం మీరు, మీకోసం నాకు ప్రార్థన చేసి మనందరం దేవుని రాజ్య వ్యాప్తి గురించి పాటుపడాలని, సేవ చేయాలని నా ప్రార్థన విన్నపము. దేవుడి మాటలు దీవించును గాక. మా ప్రియ క్రైస్తవ సమాజమా, ఈ యొక్క ట్విన్ సిటీస్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిచర్యకు మనమందరము బాధ్యులం. ఎందుకంటే దేవునితో చేసుకున్నటువంటి ప్రమాణము, ఆ ప్రమాణాన్ని మనము సంపూర్ణంగా నెరవేర్చాలంటే ఆయన రాకడ వచ్చే వరకు మనము నిరంతరము పని చేస్తూ ఉండాలి. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మనము ఆల్ ఇండియా నుంచి వస్తున్నటువంటి వలసదారులకు మనము అందించినటువంటి కలపత్రికలు, లేకపోతే బైబిల్స్, లేకపోతే పుస్తకాలు, ఆయా మెటీరియల్ అందించడానికి సంఘాలు ముందుకొస్తే ఈ పరిచర్య ముందుకు కొనసాగుతుంది. ఈ పరిచర్యకు నువ్వు కూడా బాధ్యుడు, నువ్వు కూడా రావాలి, నువ్వు కూడా పాల్గొనాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని మయంపరచడానికి నీ యొక్క పరుగు
కంటిన్యూలో ఉండాలి. ఏ సంఘమైనను ఎవరైనాను ఎక్కడున్నాను ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పని జరుగుతున్నది. ఎందుకంటే ట్రైన్స్ కంటిన్యూ వస్తున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ కంటిన్యూ ఉంది, పబ్లిక్ ఇక్కడ కంటిన్యూగా తిరుగుతూ ఉంటున్నారు. కనుక వారి యొక్క రక్షణ నిమిత్తమై వారి భాషల్లో మనము అందించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కనుక ఈ యొక్క బాధ్యత మనదని మనం పూర్తి చేస్తాం. దేవుని రాకడ వరకు నమ్మకంగా ఈ పనిని కొనసాగించుటకు ప్రతి సంఘము సహాయము అవసరమై ఉంటున్నది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా క్రైస్తవ కమ్యూనిటీకి కొన్ని మాటలు తెలియచేయాలని నేను అనుకుంటున్నానండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన తండ్రి అప్పగించిన పనంతయు కూడా చేసి ఆయన ప్రథమ ఫలముగా లేపబడి పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. అయితే ఈ భూమి మీద ఉన్న మనకి దేవుడు బాధ్యతను అప్పగించారు కదండి. సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించండి, సమస్త జనులను కూడా శిష్యులుగా చేయమని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మేము ఇక్కడ ఈ రీతిగా సువార్త ప్రకటించడానికి చాలా ఇష్టపడి ప్రకటిస్తూ ఉన్నామండి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆది అపోస్తులందరూ కూడా ఎంతగానో సువార్త ప్రకటించారు. వాళ్ళు ప్రాణాలను సహితం లెక్క చేయలేదండి, ప్రాణాలకు తెగించారు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఆ రీతిగానే మేము కూడా ఇక్కడ సువార్త పరిచయం చేస్తున్నామండి. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం ఈ భూమి మీద నెరవేర్చి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదండి. అయితే క్రైస్తవ కమ్యూనిటీలో మరి విభిన్న మనస్తత్వాలు కలిగి ఉంటున్నారండి. రకరకాల దుర్బోధలు, రకరకాల అబద్ధ బోధలు చాలా పెచ్చు పెరిగిపోతున్నాయండి. లేఖనాలను పరిశీలించి చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఏ బోధకు పడితే ఆ బోధకు మోసపోవద్దండి. మరి సువార్త ప్రకటించేవారు చాలా నమ్మకంగా ప్రకటించాలండి. ఎందుకంటే సువార్త ప్రకటించేవారు ఏమాత్రం భయపడకుండా ప్రకటించాలండి. మనం వివేకం కలిగి మాటలు ప్రజలకు తెలియపరచాలండి. జ్ఞానం కలిగి పాముల వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటంగా ఉండి మనం ప్రజలకు సువార్త అందించాలండి. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ శుభములు తెలియపరుస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మరి రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసి సేవకుడు మాత్రమే కాదు, నేను విశ్వాసిని చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోకంలో గమనించండి, దేవుని ఎరగని వారు కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నామని వెళ్తారు. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు కూడా ఆదివారం ఆరాధనకు వెళ్తారు. అయితే ఒక అలవాటు ప్రకారంగా ఒక ఆచారంగా ఆరాధించేది కదా ఆరాధన అంటే. ఈ లోకానికి దేవుడు మనల్ని మాదిరిగా ఉంచాడు, ఈ లోకానికి దేవుడు మనల్ని వెలుగుగా ఉంచాడు. దేవుణ్ణి చూడాలి అని అంటే గమనించండి, దేవుడు ఆయన ఆత్మ మీలో నివసిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని కొరింథీ సంఘాన్ని ప్రశ్నించినట్లుగా దేవుడు మనలో ఉన్నాడు. అయితే లోకం దేవుణ్ణి చూడాలంటే క్రైస్తవ జీవితం లేకుంటే రక్షణ పొందిన వ్యక్తి జీవితంలోంచే చూడాలి. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేదనగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రాజ్య సువార్త సకల జనులకు అందరికి కూడా సాక్షార్థమై ప్రకటింపబడును, ఆ తర్వాతనే అంతం వస్తుందని. మరి క్రైస్తవులైన మనమందరము కూడా ఈ రాజ్య సువార్త ప్రకటించే విషయంలో అందరూ కూడా ముందుకుండాలని కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క సువార్త పరిచర్య, ఈ వీధి సువార్త ప్రతిరోజు ఉదయము మరియు సాయంకాలము మరి ఈ సికింద్రాబాద్లో జరుగుతూ ఉంటుంది. మరి అనేక మంది, వేల మంది యాత్రికులు ఇక్కడ ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటారు. ఇది ఒక మంచి వేదిక, ఒక మంచి ప్లాట్ఫామ్. మనం వచ్చి ఇక్కడ ఉదయం లేదా సాయంత్రము ఇక్కడ సువార్త పత్రికలు పంచొచ్చు. దాంతోపాటు దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ కూడా ప్రార్థన చేయండి, ఇందులో పాల్గొనండి. Such a great privilege to be here in the morning to see our dear people of God sharing the gospel, the good news of Lord Jesus Christ. We are sharing the love of Christ to others. So many thousands of people are assembled here. They come here from different states
to board different buses to different locations, and it's such a privilege and honor to be here and share the word, the gospel tract to thousands of people. What a wonderful ministry. And yes, this is just in front of SPG Church, and yes, I can say thousands are being shared the love of Christ, and they are being blessed. This is a simple ministry, a great ministry to impact great people. The Christ is all about talking about relation with Christ. We are not talking about any religion. We are here to share the love of Christ, to turn people from darkness to light, to turn people from bad to good. And this is purely good news of Jesus Christ. Thank you so much. God bless you. యాక్చువల్గా నిన్న గోదావరి కనిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మేము మాట్లాడుకుంటున్నాము. క్రైస్తవుడు అనేవాడు ఆయన యొక్క అంటే ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటి అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ యొక్క రక్షణ వార్తను చెప్పాలి అని. అయితే దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఏంటి అని అంటే సువార్తను ప్రకటించడం. నువ్వు నమ్ముకున్న సత్యము నీ జీవితాన్ని బాగు చేసినటువంటి సత్యాన్ని ఇతరులకు బోధించడంలో తప్పేం లేదు. అయితే చాలామంది మరి ఈ సత్యాన్ని చెప్తున్నప్పుడు చాలా రకాల వ్యతిరేకతలు మనము ఇక చూస్తూ ఉన్నాం. ప్రజెంట్గా చూస్తే ఈ లోకంలో అంటే ఈ టైంలో చాలా ఎక్కువైపోయింది. అయితే నేను చెప్పేది ఏంటి అని అంటే సువార్తను ప్రకటించేవాడు ఎవడూ కూడా భయపడకూడదు. సువార్తను ప్రకటించేవాడు భయపడ్డు. ఒకవేళ నువ్వు భయపడుతున్నావు అంటే నీలో ఏదో లోపం ఉంది. కాబట్టి నువ్వు భయపడేవాడు అయితే దయచేసి సువార్త చెప్పొద్దు. నీకు భయం లేదు అని అంటే నువ్వు నమ్మింది సత్యము అని నువ్వు కనుక ఖచ్చితంగా ఆ మాట మీద నువ్వు ఉన్నట్లయితే సువార్తను ధైర్యంగా ప్రకటించే. అండ్ ఇంకోటి, దేవుడు ఎప్పుడూ కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళమన్నారు. కాబట్టి ఒంటరిగా సువార్తకు వెళ్ళటం అనేది అది అంత రక్షణకరమైనది అంటే అంత సురక్షితమైనది కాదు. ఇట్స్ నాట్ సేఫియస్ట్ థింగ్. సో మీరు వెళ్తే ఇద్దరు ముగ్గురుగా వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. ఎక్కడైనా మీకు వ్యతిరేకత వస్తే కాన్స్టిట్యూషన్ ఈజ్ విత్ అస్. ఎందుకంటే రాజ్యాంగము మనకి రైట్ టు రిలీజియన్ అనేటువంటి యాక్ట్ ఇచ్చింది. సో మనము మన సత్యాన్ని ప్రకటించడంలో తప్పేం లేదు. కానీ ధైర్యంగా ప్రకటించండి. ఉన్న సత్యాన్ని వాస్తవంగా ధైర్యంగా ప్రకటించండి. నేను క్రైస్తవ సమాజానికి చెప్పేది అదే. మీరు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. మరి మతోన్మాదులు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ నీలో ధైర్యం ఉంటే దాన్ని నువ్వు ఎదుర్కొనేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి సువార్తను ఇలాంటి చిన్న చిన్న విషయాలను బట్టి ఎవరు ఆపొద్దు. సువార్తను ప్రకటించడం ఒకవేళ నీ యొక్క తలాంత అయితే సువార్తను గట్టిగా బలముగా ప్రకటించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇప్పుడు సహోదరులు ఎందుకు చెప్తున్నారంటే ఇలా చాలామంది ఏం చెప్తున్నారంటే ధైర్యంగా మనం ప్రకటించగలరు. ఎప్పుడైతే దేవుడు ఆత్మ నీ పక్కన ఉంటుందో నువ్వు అది ప్రకటించగల వ్యక్తిగా ఉంటావు. నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. అంటే అది ఆఫీస్ పెర్మిసెస్ అయినా సరే నేను దేవుడు నాకు తోడే ఉంటాడు. ఎందుకంటే నేనంతలో నేనే ఆ విషయాన్ని కదపలేదు. ఆయనంతలో ఆయనే నాతో మాట్లాడారు. కాబట్టి ఎందుకు మరి మాట్లాడాల్సి వచ్చిందో అడిగిన విషయాలకు నేను చెప్పి ఉన్నాను. అలా రకరకాల ప్రశ్నలు మనకు ఎదురవుతుంటాయి. అలాంటి రకరకాల ప్రశ్నలు ఎదురైనప్పుడు మీకు తెలిసినప్పుడు మన క్రైస్తవులు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా మనకు తెలిసిన విషయాన్ని చెప్పడంలో ఎక్కడెక్కడ మనం వెనకం చేయకూడదు. సువార్త ప్రకటించే విషయంలో ముఖ్యంగా మా ఇద్దరం భార్య భర్తలు, ఇందాక మా సిస్టర్ చెప్పినట్టు నరుడు ఒంటరిగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. అలాగే సువార్త ప్రకటించే విషయంలో కూడా భార్య భర్తలుగా మా ఇద్దరం అవకాశం ఉన్నప్పుడల్లా మీ సువార్త ప్రకటిస్తుంటాం, అలా ప్రోత్సహిస్తుంటాం. సువార్త ప్రకటించడానికి ఆ విధంగా కొంతమంది మనుషుల్ని కొంతమందిగా వాడుకుంటాడు. ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ఏ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మీరు సువార్త ప్రకటించే విషయంలో ఎక్కడ ఆగకుండాను ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. తెలియజేదేమనగా, యవనస్తులారా మీరు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బోధకులు చాలా ఉన్నారు, సువార్తను ప్రకటించేవారు చాలా కొద్ది మంది ఉన్నారు. కాబట్టి యవన జనమా, క్రైస్తవ జనమా, మీరు మేల్కొనండి, నిద్రపోకండి. యవనస్తులారా, సువార్తలు మీ పాలిభాగస్థం చాలా అవసరం. కాబట్టి మీరందరూ మేల్కొని మీ మత్తును వదిలి సువార్త ప్రకటనకై ముందుకు రండి. ఇదే మా యొక్క విన్నపము. థ్యాంక్ యూ. ప్రైజ్లాడ్. అందరికీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, క్రైస్తవులుగా మనము రక్షించబడ్డాము అంటే మనకి ఎవరో ఒకరు సువార్త చెప్తేనే మనము రక్షించబడ్డాము. అలానే మనం కూడా ఇతరులకు సువార్త చెప్పాలి. దేవుడు ఆశించేది కూడా అదే. మనం తప్పించబడ్డనట్లే వేరే వాళ్ళు కూడా తప్పించబడాలి. నరకం నుంచి ఒక్క ఆత్మ రక్షించబడ్డా కూడా పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది కదా. దానికి మనం ఎందుకు బాధ్యులం కాకూడదు? ఎన్నో విషయాలకి అబద్ధాలు ఎన్నో ఘోరమైన పాపాలు చేసాము లోకంలో ఉన్నప్పుడు. వాటికి భయపడినప్పుడు సువార్త చెప్పడానికి ఎందుకు భయపడాలి? బైబిల్ గ్రంథంలో ఇలాగ ఉంటుంది కదా, పిరికితన ఆత్మని నేను ఇవ్వలేదు కానీ శక్తియు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మని ధైర్యపాత్మనే ఇచ్చారని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా. అందుకని మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
లేదు. ఎందుకంటే మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మన దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాలి. ఎవరో మన ఏదో చేస్తారు, చంపేస్తారు, ఏం చేయగలిగినా చంపేస్తారు, అంతే కదా. ఈ లోకంలో చనిపోతే మనమే అనేకులకి మనం తెలుసుకున్నాం కదండి, మనం ఎందుకు భయపడాలి? ఈ లోకంలో చనిపోయినా కూడా మనకి యుగాలు మన ఆత్మ చనిపోదు కదా, మనం ఎందుకు భయపడాలి? భయపడకూడదు. మనం చావుకైనా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే చనిపోవడం అనేది గొప్ప భాగ్యం అండి. అది దేవుని అనుమతి లేకుండా మన మీద ఒంటి మీద చెయ్యి వేయడానికి కూడా ఎవరికి హక్కు ఉండదండి. ఒక్కసారి గుర్తుంచుకోండి క్రైస్తవ సంఘమా, మీరు మర్చిపోకండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏంటి అంటే మనము చనిపోయామంటే మనకి జీవకిరీటం అనేది లభిస్తుంది. హతసాక్షి అయ్యారంటే దానికంటే గొప్ప ధన్యత ఇంకేది లేదండి. అది మర్చిపోతున్నారు, లోకంలో పడి అది మర్చిపోతున్నారు. మేము చెప్పదలుచుకుంది ఒకటే అండి, లోకం వైపు చూడక దేవుని వైపు చూస్తేనే మనం సువార్త చేయగలుగుతాము. నేనేం చెప్పదలుచుకున్నానంటే, 2 పిల్లలతో, మా భర్తతో కుటుంబంగా కలిసి మేము వచ్చినప్పుడు మీరెందుకు రాలేరు? మేమే రాగలుగుతున్నాం కదా. ఈ చిన్న బిడ్డకి మాటలు కూడా రావు ఎక్కువ, అయినా మేము వస్తున్నాము, మీరెందుకు రాలేరు? ఒక్కసారి ఆలోచించండి. ఏమి లేదు, అపవాదిగాడు ప్రయత్నిస్తున్నాడు మనం సువార్త చేయకుండా, ఇంకొక ఇతరుల్ని రక్షించకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు. అపవాదికి అవకాశం ఇవ్వక దేవుని పనిలో మనం ముందుకు సాగుదాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. రైతులందరికీ మేము ఇక్కడ సేవ చేయడానికి వచ్చామన్నమాట. నేను ఒక్కడిగా రాకుండా ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కుటుంబంగానే వెళ్తాము. ఒక్కోసారి మాకు ఇంట్లో కూడా ఎప్పుడైనా లేట్ అయింది అనుకోండి, మేము ఒకటే ఆలోచించుకుంటాం. ఇక్కడ ఉన్న ఈ నలుగురు మేము ఇక్కడ ఉండే కుటుంబంగా ఉంటాము హైదరాబాద్లో. సో మేము ఎప్పుడైనా నైట్ పూట లేట్ అయిపోయినా నాకు అదే అనిపిస్తుంది అన్నమాట. మేము అందరం కుటుంబంగానే ఎక్కడికైనా వెళ్తుంటాము. ఎక్కడికైనా తిరిగినా బయటకు వచ్చినా దేవుడి సువార్త కోసం ఇక్కడికి వచ్చాము. మేము వచ్చినప్పుడు కూడా ఈ చిన్నపిల్లలు కూడా చూస్తున్నట్టయితే మీరు ఈ చిన్నపిల్లలు కూడా సువార్త పత్రికలు పంచి పెడుతుంటారు. మా ఒకటే కోరిక, దేవుడి వాక్యం చెలవిస్తుంది కదా, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టు, చీకటిలో ఉన్నప్పుడు ఎవరు పని చేయలేరు, వెలుగు ఉన్నప్పుడే పని చేయండి అని. సో మా ఆరాటం అదే అనమాట. అందుకొరకే మేము ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చి చేస్తుంటాము. మీరు సువార్త చేయడం కారణం ఒకటే, చీకటిగా త్వరలో రాబోతున్నప్పుడు అప్పుడు పని చేయలేము కాబట్టి ఇప్పుడు మనం చీకటి లేనప్పుడు వెలుగుగా ఉన్నప్పుడే మనం పని చేయాలి, ఆరాటపడాలనే ఆశ, దాని కొరకే మేము అంతా ప్రయాసపడి వస్తున్నాము. అయితే మేము చాలామంది అనుకోవచ్చు ఇక్కడ ఎవరి గారు విడివిడిగా చేస్తారనుకోవచ్చేమో, కానీ ఇక్కడ అలా కాదండి. మీకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు అంతా టీం అంతా ఉంటుంది. ఒక్కళ్ళగా వచ్చి విడిగా ఒక్కళ్ళే ఉన్నాను భయపడాల్సిన అవసరం లేదు. అలా భయపడే వాళ్ళు కూడా ఒకవేళ విన్నట్లయితే వాళ్ళు అలవాటు పడాలనుకున్నట్లయితే ఇక్కడికి వచ్చినట్లయితే టీం అంతా ఉంటుంది. సో టీం అంతా ఉన్నప్పుడు మీకు ఎవరు భయం లేదు. మీరు ఒక్కళ్ళు ఎక్కడ విడిగా లేరు. ఇక్కడ సికింద్రాబాద్లో మేము ఇక్కడ చేసినప్పుడు కూడా సువార్త విడిగా ఎక్కడ చేయము, చర్చి ముందు చేస్తున్నాము. దేవుడు దేవుడు కూడా చెప్తున్నాడు కదా, రాజ్యాంగాన్ని ప్రభుత్వాన్ని గౌరవించాలని. సో రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి మత స్వాతంత్రం ఉంది ఇక్కడ మనకి ఇండియాలో, కాబట్టి ఆ భయం అయితే లేదు. కాబట్టి మీరు అందరూ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకొని మనకు వాక్కు మాట్లాడడానికి కూడా హక్కు ఉంది. ప్రతి పౌరుడికి 18 ఏళ్ళు నిన్న ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు ఉంది. సో ఆ భయం లేదు కాబట్టి మనం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ టీం అంతా కలిసి, ఇక్కడ ఉన్న టీం అంతా చాలామంది మనకు సపోర్టివ్గా ఉంటారు. సో మీరు అలా ఒక్కడిగా ఉంటారని కూడా భయం లేదు. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి దేవుడి సువార్తని పంచుకోవాలని ఈ దేవుడు దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఇది మన దేశంలో ఉండే ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్ర పాలిత నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రయాణాల నిమిత్తం. సో వీళ్ళందరికీ సువార్త ప్రకటిస్తే చాలా బాగుంటుందని మనోళ్ళు కొంతమంది పెద్దోళ్ళు చాలా సంవత్సరాలుగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా పనులు మానుకొని చేస్తున్నారండి. ఇదిగోండి ఈ బ్రదర్ అయితే ఫుల్ టైం ఇంకా అసలు ఇక్కడే ఉంటారు పగలున్నంత వరకు. అదిగోండి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సువార్త చేయడానికి. వీళ్ళంతా కూడా దేవుని కోసం భారం కలిగి సువార్త చేస్తున్నారు. ఇదిగోండి ఈ అక్కగారు కూడా ఆమె ఫుల్ టైం మినిస్ట్రీ అయినా కూడా పార్ట్ టైం ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఈయన మీకు అందరికీ తెలుసు, ఈయన సువార్థికుడు. ఈయన కూడా ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ అన్నగారు మెడికల్ బిజినెస్ అయినా కూడా ఆయన దేవునికి ప్రయారిటీ ఇచ్చి ప్రతిరోజు నిత్యం ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ అక్కగారు కూడా సువార్థికురాలు, ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది ఇదిగోండి ఈయన ఒక పాస్టర్ గారు, ఈయన కూడా ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ హైదరాబాదు వాళ్ళు ఉండేది. వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇదిగోండి వీళ్ళిద్దరిని చూడండి, అసలు వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి. ఇద్దరు పిల్లలకు కూడా టీషర్ట్స్ ప్రింట్ వేసుకొని అసలు ఎంత చక్కగా దేవుని కోసం వచ్చి వాళ్ళు భారంగా సువార్త ప్రకటిస్తున్నారు. మనమంతా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఎవరి సొంత డబ్బా వాళ్ళు కొట్టుకొని ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. వాక్యం సెలవిస్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యంలో చూడరు. దయచేసి మీరు ఈ లోకంలో ఏం సంపాదించుకోబాకండి. మనందరికీ పరలోకంలో స్థలాలు ఉన్నాయి, అక్కడ సంపాదించుకోవాలంటే ఇక్కడ పని చేయాలి. ఇక్కడంటే కనీసం అందరు ఇక్కడికి రాకపోయినా మీ ప్రాంతాల్లో కూడా మీరు సువార్తను ప్రకటించండి. అనేక మందికి మాదిరికరంగా ఉండండి.
చాలామంది పాస్టర్స్ ఉన్నారు ఈ రోజున. ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేస్తే వీళ్ళ వాక్యం కంటే ముందుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది ఫోన్పే, గూగుల్ పే. అంటే వీళ్ళంతా డబ్బుల కోసం పనిచేస్తున్నారు. డబ్బులు తీసుకోవడం తప్పు లేదు, అది పనివాడి జీతానికి పాత్రుడని వాక్యం సెలవుస్తుందని మీరే చెప్తారు. మరి ఇది పాత్రుడు కాదా? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడం అది వాక్యం కాదా? అది ఆజ్ఞ కాదా? అనేక మందిని జనములను శిష్యులుగా తయారు చేయమనేది వాక్యం కాదా? మరి దాన్ని పాటించరు. ఎవరికి అనుకూలంగా ఉండే వాక్యాలు వాళ్ళు మలుచుకుంటున్నారు. కానీ దయచేసి మీరంతా కూడా సర్వలోకానికి వెళ్ళకపోయినా మీరున్న పరిసర ప్రాంతాల్లో అయినా సువార్తను ప్రకటించండి. అనేక మందిని జనములను శిష్యులుగా తయారు చేయండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు మనది చివరి రోజు తెలియదు. కాబట్టి మీరంతా కూడా ఇది ఇక్కడ అనేక రకాలుగా చాలా రకాల పుస్తకాలు, బైబుల్స్ అన్నీ అన్నోళ్ళు పాపం వీళ్ళే సొంతగా డబ్బులు వేసుకొని వీళ్ళే ప్రింట్ చేసుకొని కొనుక్కొచ్చుకొని ఇక్కడ పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరూ పిచ్చోళ్ళనుకుంటూ ఉంటారు. వాళ్ళ బాధ వాళ్ళకి వెరితనమే, కానీ మనకైతే రక్షణ. కాబట్టి మీరంతా కూడా ఈ టీం కోసం ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు అయితే ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడ సువార్త 5 గంటల నుంచి 7:30 వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు రండి. ఒకవేళ ఇక్కడ జంట నగరాలు కాకుండా బయట ఉండేవాళ్ళు మీ ప్రాంతాల్లో కనీసం రోజుకు ఒక 3 సువార్తను ప్రకటించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న 30వ తారీఖు గోదావరి కెన్లో ఆ అబ్బాయి సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది మతోన్మాదులు, పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ముక్కు నేల రాకిచ్చారు. సో అది చాలా అబద్ధమని నా ఊహ. అందరు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిజమైన సువార్తికుడు అయితే, ఒకవేళ నిజమైన క్రిస్టియన్ విశ్వాస అయినా కూడా అలా చేయడు. తన ప్రాణం పోయినా కూడా అలా చేయడు. కాబట్టి ఇదంతా కూడా మనల్ని అందరినీ బ్లేమ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మతోన్మాదులు అనబడే వాళ్ళు, చాలా సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఈ పనులు ఇట్లా క్రియేట్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. దయచేసి ఆ వీడియోలు ఎవరు వైరల్ చేయబాకండి. వాటిని మీరు నమ్మకూడదు. అలా ఎవరు కూడా క్రైస్తవుడు ప్రాణమైనా తీసుకోవడానికి సిద్ధపడతాడు, కానీ అలా మాత్రం ముక్కు నేలకి రాకడు. అలా కరపత్రికలు చించివేయడు, బైబుల్ చించివేయడు. అదంతా ఫేక్. అందుకని దయచేసి మీరంతా కూడా సువార్త ప్రకటించండి, ధైర్యంగా ప్రకటించండి. ప్రాణం పోతే ఏమవుతుంది? నీకోసం యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి దెబ్బలు తిని చనిపోయాడు. నువ్వు నేను చనిపోతే ఎంత? ఇక్కడ మనం ఆయన కోసం ప్రాణం తీసుకుంటే, ప్రాణం పోతే ఆయన అక్కడ మనకి అన్నీ ఇస్తాడు. దయచేసి మీరంతా కూడా ఈ లోకానుసారం కాదు, ఆ లోకం కోసం బ్రతకండి. మీరంతా కూడా సువార్తికుల కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. రహస్య క్రైస్తవులుగా ఉన్నారు, మరి చాలామంది సేవకులు ఉన్నారు. మరి క్రైస్తవులు అందరూ కూడా నిజమైన భారంతో సువార్త ప్రకటిస్తే కనుక సర్వలోకం దేవుని వైపు త్రిప్పబడుతుందండి. నిజంగా క్రైస్తవులు కనుక నిజమైన భారం, రోషం ఉంటే కనుక తప్పకుండా త్రిప్పబడుతుంది. విచారకరమైన విషయం ఏంటంటేనండి, ఈ రోజుల్లో చాలామంది పాస్టర్స్ విశ్వాసులకే బోధించడానికి అలవాటు పడిపోయారండి. విశ్వాసులకు బోధించినంత మాత్రాన వాళ్ళు బలపడచ్చు, వాళ్ళు ఇంకా ఉద్యమం కలిగి కొనసాగొచ్చేమో, కానీ వాళ్ళు ఎలా అయినా సత్యసువార్తను అంగీకరించారు, వాళ్ళు ఎలా అయినా బలపడతారు, ఎలా అయినా వారి రక్షణలో నిలుస్తారు. మన ముఖ్యమైన దేవుడు మనకు అప్పగించిన పని ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమనంటే, మరి చాలామంది సేవకులు చేస్తున్న పని ఏంటంటే వేదికల నెక్కి వాళ్ళు స్టేజ్ల మీద మాత్రమే ప్రకటించడానికి అలవాటు పడిపోయారండి. మరి నశించిపోతున్న ఈ జనాలకి ఎవరు రక్షణ సువార్త ప్రకటిస్తారండి? రక్షణ సువార్త ప్రకటించేవారు చాలా బహుకొద్ది మందిగా ఉన్నారండి. నిజంగా క్రైస్తవులు అందరూ కూడా, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా సువార్త నిమిత్తమై పాటుపడితే ఈ సర్వలోకంలో సత్య సువార్త చాలా బహుగా ఫలిస్తుందండి. ఆది అపోస్తులు ఎంతగానో ప్రయాసపడబట్టి ఈ లోకంలో మనకి ఈ సువార్త అంది. మనం ఈ రీతిగా ఇప్పుడు మనం సువార్త ప్రకటించగలుగుతున్నాం. అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్క పాస్టర్ అయినా అవ్వచ్చండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు, కానీ క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా సత్య సువార్తను నశించిపోయే జనాంగానికి అందించవలసిందిగా, మరి సంఘాలను నడిపిస్తున్న వారు సంఘాల్లో ఉన్న విశ్వాసులను మంచి శిష్యులుగా తయారు చేసి ఈ లోకంలోనికి సువార్తను అందించేవారుగా పంపించవలసిందిగా మనవి చేస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ. సిగ్గుపడుదురు ఆనాడు ప్రభుని
సేవలో నడిపింపులేక కృషించెను తప్పిపోయిన కొన్ని గొర్రెలు నడిపింపులేక కృషించెను తప్పిపోయిన కొన్ని గొర్రెలు క్రీస్తు రాజ్య నిర్మాణముకై కదలి రావనేడు క్రీస్తు రాజ్య నిర్మాణముకై కదలి రావనేడు కదలి రావనేడు సువార్త సేవలో జీవితమన్నది ఒక్క మారిగా గతించిపోవును ఏనాడో జీవితమన్నది ఒక్క మారిగా గతించిపోవును ఏనాడో నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా నీకు తెలియగలదా సువార్త సేవలో ప్రభు సేవలో నీ జీవితం అర్పించుటకు వెనుకాడకుము ప్రభు సేవలో నీ జీవితం అర్పించుటకు వెనుకాడకుము పెళ్ళుటకైనను పంపుటకైనను నేడే స్థిరపరచుకో పెళ్ళుటకైనను పంపుటకైనను నేడే స్థిరపరచుకో నేడే స్థిరపరచుకో సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు ఆనాడు ప్రభు నిన్ను పిలిచెను ఈనాడు సువార్త సేవలో క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము
నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము.